హాయ్, వెల్కమ్ టు మల్లిక్ టెక్ వ్యూవర్స్. ఈరోజు మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ల్యాప్టాప్కి డెస్క్టాప్కి ఏంటి డిఫరెన్స్ అని ముఖ్యమైన 4 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ గురించి నేను మీకు చెప్తాను. అయినా ఈ కంప్యూటర్ యుగంలో ఇప్పుడు ఏంటంటే ల్యాప్టాప్కి డెస్క్టాప్కి డిఫరెన్స్ ఎవరికి తెలియదా? ఇది తెలియని వాళ్ళ కోసం సార్. సో ముఖ్యంగా వచ్చేసి ల్యాప్టాప్లో మనకి ఏంటంటే మొబిలిటీ ఉంటుంది కదా, అంటే దాన్ని ఎక్కడంటే అక్కడ క్యారీ చేస్తాం. మనము ఎక్కడ ట్రావెల్స్లో ఉన్నప్పుడైనా కానీ మనము దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ అడ్వాంటేజ్ అనేది ల్యాప్టాప్కి మాత్రమే ఉంది, ఎందుకంటే మనం డెస్క్టాప్ని క్యారీ చేయలేము. సో ల్యాప్టాప్లో మరొకటి ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. చాలా ల్యాప్టాప్స్ ఏంటంటే కూలింగ్ ఫ్యాన్స్ రికమెండ్ చేస్తుంటాయి. వాటికి స్టాండ్లో కూలింగ్ ఫ్యాన్స్ పెట్టుకొని వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇవి అప్గ్రేడేషన్ అంత ఈజీగా అవ్వవు ల్యాప్టాప్స్ అనేవి. సో అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా వీటికి చాలా ల్యాప్టాప్స్ మాత్రం ఓన్లీ హార్డ్ డిస్క్ వరకు, మేబీ కొన్ని కంప్యూటర్స్లో అది కూడా అవ్వదు. సో మరొకటి వచ్చేసి గేమ్స్ అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ హైలీ డిమాండెడ్, ఏవైతే అప్డేటెడ్ వర్షన్స్ ఇప్పుడైతే రన్నింగ్లో ఉన్నాయో వాటిని ఇందులో యూజ్ చేయాలంటే కూడా చాలా అంత ఈజీగా కంపాటబుల్ అవ్వవు. సో డెస్క్టాప్లో ఏంటంటే మనకి సేమ్ దీనికి ఎలాగైతే డిసడ్వాంటేజెస్గా ఉన్నాయో, డెస్క్టాప్ ఏంటంటే మనకి గేమ్స్ వైడ్ రేంజ్లో ఆడుకోవడానికి కానీ, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి అంటే అప్గ్రేడేషన్గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా చాలా ఫిజిబిలిటీ ఉంటుంది డెస్క్టాప్లో. కాకపోతే దీంట్లో అది మనం ఒక ఫిక్స్డ్ ప్లేస్లో వాడుకుంటుంటాము. సో ఇదేంటంటే ముఖ్యంగా డొమెస్టిక్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి, సో దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ల్యాప్టాప్కి లేవు. సో ఇంకోటి ఏంటంటే డెస్క్టాప్ అనేది అప్గ్రేడేషన్ అనేది దానికి చాలా ఇదిగా ఉంటుంది. ఎలాంటి CPU అయినా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో తర్వాత కూలింగ్ కూడా CPU ఎందుకంటే వైడ్ రేంజ్లో ఉంటుంది, ఓపెన్ ప్లేస్లో ఉంటుంది, ఇంట్లో ఉంటుంది కాబట్టి దీనికి కూలింగ్ ఇష్యూ కూడా ఉండదు. ల్యాప్టాప్కి ఏదైతే ఎక్స్టర్నల్గా మనం ఫ్యాన్స్ పెట్టి కూలింగ్ చేస్తుంటాం కదా ఎక్కువగా వాడుతున్నప్పుడు, సో ఈ డెస్క్టాప్స్కి కూలింగ్ ఇష్యూ కూడా ఉండదు. సో ఈ ముఖ్యమైన ఈ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్కి డిఫరెన్స్ టు డెస్క్టాప్కి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్, తెలియని వాళ్ళ కోసం చేసిన వీడియో. సో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.